తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా తిరిగి ఆంధ్ర వస్తే మొదటగా గుర్తుకు పెట్టుకున్న పేరు ఆంధ్ర పచ్చళ్ళు. ఏమంటారు? ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా, ఇంట్లో ఆడవాళ్ళు ఊరు వెళ్ళినా, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం కానీ, ఉద్యోగాలకు వెళ్ళే భర్తలకు కానీ కూర వండే టైం లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం పెరుగు, ఒక స్పూన్ పచ్చడి వేశారంటే ఆ పూట అమోఘంగా గడిచిపోవాల్సిందే. అంత రోలు ఉన్న ఈ పచ్చళ్ళు బట్టల షాపులో బట్టల సేల్ అవ్వకపోయినా పచ్చళ్ళ షాపులో మాత్రం పచ్చళ్ళు మాత్రం నో స్టాక్ అనే బోర్డు అయితే ఉంటుందండి. ఏమంటారు? పచ్చళ్ళు అంటే నార్మల్గా ఆవకాయ, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, ఫిష్ పచ్చడి, మటన్ పచ్చడి, లేదా టమోటా పచ్చడి, గోంగూర పచ్చడి, ఘాటుగా తినే వాళ్ళకైతే గుంటూరు పండుమిర్చి పచ్చడి అయితే గుర్తొస్తుంది. అందుకనే రొటీన్గా ఆకుకూరతో చేసుకునే పచ్చడి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే కొత్తిమీర పచ్చడి. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ క్వాలిటీతో చేశారంటే 3 మంత్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయినా నా పిచ్చి కానీ 3 రోజులకి డబ్బా ఖాళీ చేయాల్సిందే కదా. ఇంకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్లాట్ పైన తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికై ఆరబెట్టుకోవాలండి, ఎండలో కాదు. చూసారు కదా, అసలు వాటర్ కూడా ఉండకుండా మొత్తం అంతా డ్రై అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటర్ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది, జాగ్రత్త. ఇంకా అంతా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాం రండి. 100 ml నువ్వుల నూనె అండి. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయితే వాడతారో ఆ నూనె తీసుకోవచ్చు. ఇంకా పచ్చికారం వచ్చేసి 2 స్పూన్లు. నేను 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. వెల్లుల్లి రబ్బలు వచ్చేసి 20. ఇంకా ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూసు, ఇంకా పిక్కలు తీసేయాలండి. ఆవపిండి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కారం, సాల్ట్, ఆవపిండి, వెల్లుల్లి రబ్బలు, ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. చెయ్యి అయితే పెట్టకూడదు, ఓన్లీ స్పూన్ యూజ్ చేసి మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఫస్ట్ 50 ml మాత్రమే తీసుకొని మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. మిగిలిన ఆయిల్ అనేది పక్కన పెట్టానండి. ఇంక ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా ఎంత బాగా తేలిందో. ఇప్పుడు పొడిగా ఉన్న కొత్తిమీరని తీసుకోవాలండి. కొత్తిమీర అంతా వేసుకొని గరిటతో కలుపుకోవాలి, చెయ్యి అయితే పెట్టకూడదు. మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం నిమ్మకాయ రసం ఉంది కదండి, ఆ నిమ్మకాయ రసం వేసుకోవడం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మిగతా 50 ml ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ డే చూస్తే మనకి మంచి కలర్ఫుల్గా ఉన్న కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అండి. ఇంకా గార్లిక్ కూడా వేసాం కదా, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 నెలలు కాదు కదా, 3 రోజుల్లోనే పచ్చడి అంతా అవగొట్టేశాడండి మా ఆయన. అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.